వాట్ ఈస్ ద ఫస్ట్ వన్ హియర్? అటైన్, అచీవ్ అంటే ఏదైనా సాధించడాన్ని మనం ఏం చెప్తాం? అటైన్ అని చెప్తాం. నెక్స్ట్ ఎసర్టైన్ అంటే ఫైండ్ అవుట్ చేయడం. సో ఏదైనా పర్టికులర్ థింగ్ని సర్టైనా కాదా అని నిర్ధారించడాన్ని, వెరిఫై చేయడాన్ని మనం ఎసర్టైన్ అంటాం. హ్యాండ్ హోల్డ్ అంటే గైడ్ చేయడాన్ని, దారి చూపడాన్ని ఏమంటాము? హ్యాండ్ హోల్డ్ అంటాం. హ్యూమనే, కైండ్ అంటే మానవత్వము గల అని చెప్పడానికి మనం హ్యూమనే అని చెప్తాము. నెక్స్ట్ డిప్లాయ్, ఎంప్లాయ్ అంటే ఫర్ సపోజ్ ఆర్మీ వాళ్ళని డిప్లాయ్ చేశారు అని చెప్పేటప్పుడు మనం ఏం చెప్తాం అక్కడ మీనింగ్ అంటే, సో ఆర్మీ వాళ్ళని రంగంలోకి దింపారు అంటే ఏదైనా సిచ్యువేషన్ వచ్చినప్పుడు, హార్మ్ఫుల్ సిచ్యువేషన్స్ వచ్చినప్పుడు సో ఆర్మీ వాళ్ళని డిప్లాయ్ చేశారు అంటే ఏంటి? గవర్నమెంట్ ఆర్మీ వాళ్ళని డిప్లాయ్ చేసింది అంటే వాళ్ళని రంగంలోకి దింపింది అని. నెక్స్ట్ ససెప్టబుల్ ఏంటి? వనరబుల్ ఏంటి? వనరబుల్ అంటే సో సెన్సిటివ్ సో అన్నట్టు అంటే హాని పొందడానికి అవకాశం ఉన్న సో దేవర్ ఇన్ వనరబుల్ పొజిషన్, సో వాళ్ళు హార్మ్ఫుల్ సిచ్యువేషన్లోకి వెళ్ళిపోవడానికి సిద్ధంగా ఉన్నారు అని వస్తుంది. ఓకేనా. నెక్స్ట్ అప్పరెంట్లీ, ఎవిడెంట్లీ, ఆబ్వియస్లీ అని చెప్పొచ్చు. నెక్స్ట్ రిలై ఆన్ అంటే డిపెండ్ ఆన్, ఆధారపడటం. ఓకేనా. సో నెక్స్ట్ ఫీజిబుల్ అంటే ప్రాక్టికల్ అంటే ఎలా చెప్పొచ్చు? అచీవబుల్ సాధించగలిగినది, సాధ్యమైన అని చెప్పొచ్చు. నెక్స్ట్ ఎంటైల్ అంటే ఇన్వాల్వ్ అవ్వడం. ఓకేనా. సో ఇట్ ఎంటైల్స్ అంటే ఇట్ ఇన్వాల్వ్స్ అని. నెక్స్ట్ రెసిలెన్స్ అంటే స్ట్రెంగ్త్. ఓకేనా. స్ట్రెంత్ కలిగి ఉండడాన్ని అంటాం రెసిలియన్స్ అంటాం. నెక్స్ట్ ట్రైట్స్ అంటే ఫ్యూచర్స్ తెలుసు కదా మనకి. సో సంథింగ్ ఫ్యూచర్స్ ఉన్నాయి ఈ థింక్ అనేటప్పుడు ఏం చెప్పొచ్చు? ఫీచర్స్ అనేటప్పుడు ట్రైట్స్ అని చెప్పొచ్చు. నెక్స్ట్ ఓవర్ హాల్ అంటే రినోవేట్ అంటే ఏం చెప్పొచ్చు? ఓవర్ హాల్ అంటే తిరిగి పొందడం. సో ఏదైనా బిల్డింగ్ని రినోవేట్ చేశారు అంటే ఏంటి? దాన్ని మళ్ళీ రీమోడలింగ్ చేశారు అని చెప్తాం కదా. సో అప్పుడు ఓవర్ హాల్ అని చెప్పొచ్చు. నెక్స్ట్ రోబస్ట్ అంటే స్ట్రాంగ్, బలమైన, దృఢమైన, సో ఇట్లాంటివి చెప్పొచ్చు. రోబస్ట్ అంటే స్ట్రాంగ్ అని. నెక్స్ట్ ఎవేషన్ అంటే అవాయిడెన్స్ అంటే తప్పించుకోవడం, ఎగ్గొట్టడం, సో వద్దని చెప్పడం. సో ఇలాంటివన్నీ మనకి ఎవేషన్ అని చెప్పొచ్చు. నెక్స్ట్ రిట్రైవ్ అంటే రీఅగైన్, సో మళ్ళీ తిరిగి పొందడాన్ని మనం రిట్రైవ్ అంటాం. సో ఫర్ సపోజ్ మన కంప్యూటర్లో డేటా పోయింది, దాన్ని మళ్ళీ రిట్రైవ్ చేశారు అంటే ఏంటి? తిరిగి మళ్ళీ తీసుకొచ్చారు ఆ డేటాని కంప్యూటర్లోకి అని. నెక్స్ట్ సైట్ అంటే రిఫర్ టు, సో ఎప్పుడైనా మనం ఎగ్జాంపుల్ అని చెప్పేటప్పుడు ఏం చెప్తాం? ఉదాహరణ అని చెప్తాం కదా. సో అదే వెర్బ్గా చెప్పాలి. ఇట్ వాజ్ సైటెడ్ అంటే దీన్ని ఉదాహరణగా చూపించారు అని చెప్పేటప్పుడు మనం ఏం చెప్తాం? సైట్ అని చెప్తాం అంటే రిఫర్ టు అని. నెక్స్ట్ నెసెంట్ అంటే ఎమర్జింగ్ అంటే ఇప్పుడిప్పుడే పెరుగుతున్న, ప్రారంభమైన, డెవలపింగ్ అని చెప్పొచ్చు. నెక్స్ట్ కన్కర్ అంటే కన్కర్డ్, అగ్రీడ్ అంటే ఒప్పుకున్నాం. ఓకేనా. ఏంటి? అగ్రీ అయ్యారు. సో సంథింగ్ పీపుల్ అగ్రీ అయ్యారు అంటే ఒప్పుకున్నారు, సో ఏకీభవించారు, సో ఇలా అనమాట. నెక్స్ట్ డైవర్జెంట్ అంటే డిఫరెంట్ అంటే తెలుసు కదా, భిన్నమైన. నెక్స్ట్ రెకాన్ అంటే కన్సిడర్, సో పరిగణలోకి తీసుకున్నారు, కన్సిడర్ చేశారు అని చెప్పేటప్పుడు మనం రెకాన్ అని చెప్పొచ్చు. నెక్స్ట్ టైలర్డ్ అంటే అడాప్ట్ అంటే ఏం చెప్పొచ్చు? సో మోడిఫై చేయడం, సో దానికి అనుగుణంగా ఇది మారింది అని చెప్పేటప్పుడు మోడిఫై చేసేవారు. టైలర్డ్. అడాప్ట్ అంటే అడ్జస్ట్ చేసుకోవడం. అడాప్ట్కి డిఫరెన్స్ ఉంది. అడాప్ట్ అంటే ఏంటి? సో మోడిఫై చేసుకోవడం అంటే దాని అనుగుణంగా ఇది మారింది అని. అడాప్ట్ అంటే దత్త తీసుకోవడం, అది అడాప్ట్ వేరు, ADOPT. సో అది అడాప్ట్ అంటే దత్త తీసుకోవడాన్ని మనం అడాప్ట్ అంటాం. అడాప్ట్ అంటే మోడిఫై చేసుకోవడం, దాని అనుగుణంగా ఇది మారింది, ఇది చేసి దాని అనుగుణంగా ఇది జరిగింది అని చెప్పేటప్పుడు మనం అడాప్ట్ అంటాం. సో దానికి ఇంకో సినోనియమే టైలర్డ్. ఓకేనా. ఎస్యూఏజ్ అంటే ఎలివియేట్, ఏదైనా సిచ్యువేషన్ తీవ్రతను మనం తగ్గించడాన్ని మనం ఎస్యూఏజ్ అంటాం. ఎలివేట్ అంటే తగ్గించడం, మిటిగేట్ చేయడం అని కూడా అనొచ్చు. నెక్స్ట్ సఫీస్ అంటే అడాక్వేట్, ఎనఫ్ అని. నెక్స్ట్ మెలాషియస్ అంటే హార్మ్ఫుల్, భయంకరమైన, సో ఇలాంటివన్నీ మనకి మెలాషియస్ అని అనొచ్చు. నెక్స్ట్ ఇండీడ్ అంటే యాక్చువల్లీ, సో రియల్లీ అని చెప్పొచ్చు. నెక్స్ట్ అడ్రెస్డ్ అంటే డీల్ విత్, సో నెక్స్ట్ మైన్యూస్కూల్, స్మాల్, చిన్న అని. నెక్స్ట్ ప్రాంప్ట్లీ అంటే ఇమీడియట్లీ, క్విక్లీ అని చెప్పొచ్చు. నెక్స్ట్ ప్రొవిన్స్, ఏరియా, రీజియన్, సో ఇలాంటివన్నీ మనం ప్రొవిన్స్ అని చెప్పొచ్చు. సో దిస్ ఈజ్ ద all about this week vocabulary.